తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు వాళ్ళ కెమెరాలు వాళ్ళని కొట్టించడం, వారిని తిట్టించడం కూడా నాకు చేత కాదు. నాకు వారి మీద ఏదైనా బాధ ఉంటే మాట్లాడడానికి దూరంగా ఉంటాను తప్ప వారిని అవమానించే స్థితికి నేను ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పుడు నేను దిగజారలేదు. ఒకవేళ నేను దిగజారేనని మీ అనుభవం పడితే నా క్షమాపణ చెప్పుకుంటా ఉన్నాను. ఈ మీటింగ్ జరగకూడదని ఎంతో కాలంగా అధికార పార్టీ నేతలు దుష్ట ప్రచారం చేసి ఈ మీటింగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలా, ఈ ఉద్యమం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం కోసం నన్ను అన్ని రకాలుగా అడ్డుకోవడం కోసం ఎదురుదాడి చేయించడం మీకు అందరికీ తెలుసు. పత్రికల్లో బూతులు లాయించారు, టీవీలో బూతులు చెప్పించారండి. అయినా సరే నేను మా సోదరులు మమ్మల్ని తిడుతున్నారు. అది దీవుల కింద భావించాను తప్ప ఇంకో రకంగా భావించలేదు. ఈ మీటింగ్ బాగా డిస్టర్బ్ చేయాలా, బ్యాడ్ ఎలిమెంట్స్తో చెప్పేసి కుట్ర పంటం. కుట్రకి ఏ గ్రామాల నుంచి ఎంతమంది వచ్చారో కూడా నాకు తెలిసింది. 2 రోజుల నుంచి నేను కూడా అదే ఎంక్వైరీలో ఉన్నాను. కానీ చెప్పిన చెవిటోడు శంఖబూదినట్టే ఉంటుంది తప్ప ఉపయోగం లేదు. ఆఖరికి ఈ ప్రభుత్వం నా భార్య కూడా అవమానించాలని కూడా చూశారు. మీటింగ్ తర్వాత నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు నా శ్రీమతి గెస్ట్ హౌస్లో ఉంటే ఒక 4 వ్యక్తులు వెళ్ళి మిమ్మల్ని సార్ రమ్మంటున్నారని చెప్పేసి తీసుకురావడం కూడా ప్రయత్నం చేశారండి. మీతో పాటు నాకు కూడా అవమానం జరిగింది. నేను చెప్పుకోలేదు. మీకు తలుపు బద్దగొడేశారు, అద్దాలు బద్దగొడేశారండి. గెస్ట్ హౌస్ రమ్మన్నారు చెప్పేసి ఆవిడని ఏం చేద్దామని చేయించాలని చూశారో తెలియదు నాకు. ఆ విధమైన అవమానం కూడా నేను పొందడం జరిగిందండి. నేను బాధపడలేదు. నా లక్ష్యం మా జాతికి ఆ ఫలాల కోసం నేను ఎదురు చూస్తాను తప్ప ఈ అవమానం పోనీ వాళ్ళ చెల్లెలకి ఈ విధమైన అవమానం చేయించాలని ఈ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారేమో కానీ అని చెప్పేసి నేను బాధపడలేదండి. ఆఖరికి పైన టాప్ ఎక్కి టాప్ నుంచి కూడా దిగాలని చెప్పి చూశారండి. అయ్యా ఇంక టాప్ ఎక్కి ఏం చేయలేక ఆ వాటర్ ట్యాంక్ కూడా బద్దకొడేశారు. వీళ్ళు తాగడం మంచిగా కూడా ఉండకూడదని చెప్పేసి అటువంటి అవమానం కూడా నేను మీకులాగే అవమానం పడ్డానండి. నేను చెప్పుకోలేదు. వేళ మీ అందరూ బాధపడుతున్నారు అని తుని మన సోదరులు చెప్తే, పత్రికా సోదరులు చెప్తే మీరు కూడా బాధపడుతున్నారని తెలిసింది. మొన్న రోజున నాకు వర్మగారు కూడా చెప్పడం జరిగిందండి. అయ్యా మన TV9 వర్మ గారు, నేను చాలా చింతిస్తూ ఉన్నాను. ఏదన్నా నష్టం కూడా నన్ను ఇచ్చుకోమంటే మేము 10 మంది కూడా నష్టం ఇచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని పాడు చేయాలని కానీ, మిమ్మల్ని అవమానించాలని కానీ, ఈ జాతి కానీ, నేను కానీ, నాకు కూడా ఉన్న నా స్నేహితులు కానీ, ఈ ఉద్యమంలో పాల్పంచుకునే ఏ ఒక్క నాయకుడు కూడా తప్పుడు అభిప్రాయంతో లేవని మీ అందరికీ చేతులెత్తి చెప్పుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎటువంటి సందేశం రాలేదు. శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకి నేను నా శ్రీమతి ఆమన్యహాదేశ్ కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నాను. ఉదయం 9 గంటలకు కూర్చుంటున్నానండి. విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన జీవో పచ్చి మోసం దగాతో కూడుకున్న జీవో ఇచ్చారని 2 రోజుల నుంచి ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓకే, ముఖ్యమంత్రిగా దగాకోరుడు విజయభాస్కర్ రెడ్డి గారు, మీరన్నా ఇవ్వండి జీవో అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. 2011లో క్యాస్ట్ వారీగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని 2011లో చేశారండి. తప్పులు కూడా సరిచేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో చేయలేదు, దేశవ్యాప్తంగా చేయడం జరిగిందండి. మా జాతి తాలూకు జాతకాలన్నీ ఆ కంప్యూటర్లో ఉన్నాయి, వారి సాఫ్ట్వేర్లో ఉన్నాయి. బటన్ నొక్కితే గంటకో జిల్లా చెప్పిన వారికి మా జాతి తాలూకు జాతకాలన్నీ బయటకు వస్తాయి. చాలా సింపుల్ మార్గంలో అన్ని డేటాలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. దానికి ఆ డేటాలో రిపోర్ట్ తీసుకుని వారు అనుకున్న కమిషన్ ఇచ్చి రెండో కాకపోతే 4 రోజులు వారంలో కూడా జీవో ఇవ్వచ్చండి.
పూర్వకాలంలో ఒక కాల్ మాట్లాడాలంటే గంటలో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటలో రోజు కూడా మనం మాట్లాడేవాళ్ళం. ఈరోజు అమెరికా మాట్లాడాలంటే 5 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం మనం. అటువంటి టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో ఇంకా కమిషన్ వంకతో సంవత్సరాల తరబడి ఈ జాతికి అన్యాయం చేయడం కోసం చూడడం అన్నది చాలా బాధాకరం. అది కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టే మీ అందరూ రోడ్డు ఎక్కి అడుగుతాం తప్ప వారు హామీ ఇచ్చి ఉండకపోతే వారి గుమ్మం దగ్గరికి వచ్చి కూడా అడిగి ఉండేవాళ్ళని కాదు, ఒక ఉత్తరం కూడా రాసి ఉండేవాళ్ళని కాదు నేను. వారు మా జాతికి ఆశ పెట్టారు కాబట్టి అడుగుతున్నాం. ఆశ పెట్టి ఉండకపోతే వారిని వంకరగా తిట్టడం కానీ వంకరగా మాట్లాడడం కానీ చేసి ఉండేవాళ్ళని కాదు. వారు ఇచ్చిన హామీని అమలు చేయమంటుంటే మమ్మల్ని రకరకాలుగా బాధిస్తూ ఉంటాం. చాలా బాధేస్తుంది. జబ్బు ఒక చోట, వైద్యం ఒక చోట్ల ఉంది. నిన్న మా మిత్రులతోటి సమావేశం చేశారంటున్నారు. జబ్బు ఎక్కడ ఉంది? ఆ మిత్రులు ఎంతవరకు ఇందులో పాలు పంచుకున్నారు? పాలు పంచుకుంటే ముఖ్యమంత్రిగా అయిన నెలకో 2 నెలలకో అటువంటి సమావేశం పెట్టి ఇప్పటికే పూర్తి చేసి ఉండేవారు కదా. నేను రోడ్డు ఎక్కిన తర్వాత మా మిత్రుల్ని లైన్లో పెడతా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. జబ్బు ఉన్న చోట వైద్యం చేయండి ముఖ్యమంత్రి గారు అని కోరుకుంటా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంక మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో, దగాపడే పరిస్థితుల్లో జాతి కానీ నేను కానీ లేవండి అయ్యా ముఖ్యమంత్రి గారు. దొంగ జీవో అన్నారు. పోనీ బ్రిటిషర్ కాలంలో 1910 నుంచి 56 దాకా, 61 నుంచి 66 దాకా మేము అనుభవించామండి. 1915 ఆ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రెడ్డి నాయుడు గారు లండన్ వెళ్ళి ఈ జాతికి బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి వారు పట్టుపట్టి వారు చేయించిన సందర్భం కూడా మా జాతి గుర్తుపెట్టుకున్నారు. వారు సంపాదించిన బీసీ స్టేటస్ని మళ్ళా 56లో తీసేయడం జరిగిందని కూడా తెలుసు. మళ్ళీ 61లో దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు, ఆ మహానుభావుడు, ఈ కాపులు ఏంటి, ఓసీ ఏంటి, వీళ్ళు గోచి ఉండదే, వీళ్ళకి మెడలో తుమాలు వేసుకోవడానికి లేదే, వీళ్ళు ఓసీలా అని చెప్పేసి ఆ మహానుభావుడు మళ్ళీ బీసీ స్టేటస్ ఇవ్వడం జరిగిందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే దామోదర్ సంజయ్ గారు ఈ జాతికి ఎంతో ఉపకారం చేసిన సంగతి ఉంది. మా పెద్దలు చెప్తే విని ఆశ్చర్యపోతూ ఉన్నాం. దళితులైనా సరే వారు ఈ జాతికి న్యాయం చేయాలా, అన్నం పెట్టాలన్న ఆలోచనతో వారు చేసిన ప్రయత్నం అండి. వారిచ్చిన తెచ్చిన ఫలాలు జీవో ద్వారా తొలగించారు, మళ్ళీ జీవో ద్వారానే రిస్టోర్ చేశారు, మళ్ళీ జీవో ద్వారా తొలగించారు. అదే జీవో ద్వారా మాకు రిస్టోర్ చేయమని అడుగుతూ ఉన్నాం.